చేవెళ్ల యాక్సిడెంట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు కేంద్రం 2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, ఆర్టీసీ 2 లక్షలు కేటాయించారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు మంత్రులు. గ్రీన్ ట్రిబ్యునల్లో పర్యావరణవేత్తలు కేసులను విత్డ్రా చేసుకున్నారని తెలిపారు మంత్రులు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని, ఇంతలోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలిపారు మంత్రులు. మీర్జాగూడ యాక్సిడెంట్ పై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు మోదీ. బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షలు, ఆర్టీసీ తరపున 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. గాయపడిన వారికి 2 లక్షలు ఇస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన, ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5, ఆర్టీసీకి సంబంధించి 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇందులో ఇది ఒక దుర్ఘటన. బస్సు ప్రమాదంలో 19 మంది మరణించడం చాలా బాధాకరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మీర్జాగూడలో ప్రమాద స్థలిని పరిశీలించారు. మృతుల్లో 18 మంది తెలంగాణ వారేనని, ఒక్కరు గుల్బర్గా చెందిన వ్యక్తి ఉన్నారన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ అంశం వల్లే ఇక్కడ రోడ్డు పనులు చేయలేకపోయామన్నారు. ట్రిబ్యునల్లో వ్యాజ్యం వేసిన వారితో మాట్లాడి స్టే వికెట్ చేయించామన్నారు శ్రీధర్ బాబు. క్షతగాత్రులకు సంబంధించి ఇంకా కూడా ఎవరికి ప్రాణాపాయం ఉండకూడదని చికిత్సను వెనువెంటనే చేపట్టడం జరిగింది. 26 మంది కూడా డాక్టర్స్ రిపోర్ట్ మేరకు స్టేబుల్ గా ఉన్నారని తెలియజేయడం జరిగింది. మొత్తం 18 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వారు, ఒకరు గుల్బర్గా ప్రాంతానికి సంబంధించిన వారు మృతి చెందిన వారు. మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 19 మంది డెడ్ బాడీలను గుర్తించామన్నారు మంత్రి దామోదర. మృతుల్లో 13 మంది మహిళలు, 5 పురుషులు ఉన్నారని చెప్పారు. చనిపోయిన వారిలో 2 నెలల పాప ఉందన్నారు. మరో 19 మందికి చికిత్స కొనసాగుతుందన్నారు. ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉందన్నారు. టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు మంత్రి దామోదర. దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందులో 50-70 మంది అక్కడి నుంచి ప్రయాణం చేస్తాం తాండూరు నుంచి హైదరాబాద్కు. ఇదేమో కంకర టిప్పరు. ఇందులో ఒక కర్ణాటక మహిళ, మహారాష్ట్రన్ డ్రైవరు ఇందులో ఉన్నారు. ఇంకా ఇంజరీస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది. 19 డెడ్ బాడీస్. ప్రమాదం జరిగింది. ప్రమాదం అనేది వచ్చి 2 హెడ్ ఆన్ కొల్యూషన్ జరిగింది. హెడ్ ఆన్ కొల్యూషన్ లో అక్కడ డ్రైవర్ ఇక్కడ డ్రైవర్ మరణించిండు. చేవెళ్ల హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. గత బీఆర్ఎస్ సర్కార్ వల్లే రోడ్డు విస్తరణ పనులు జరగలేదని ఫైర్ అయ్యారు. కనీసం రోడ్డు విస్తరణకు భూమి కూడా సేకరించలేదన్నారు. ఎన్నో ఏళ్ల నాటి రోడ్డును ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ల్యాండ్ అక్విజిషన్ సమయంలో 5 ఏళ్లు వాళ్ళు అక్విజిషన్ మొదలు పెట్టలేదు. తర్వాత లాస్ట్ కు మొదలు పెడితే మళ్ళీ మీ నుంచి ఎవరో ఎన్జీటీ వాళ్ళు ఆ ల్యాండ్ అక్విజిషన్ ఎట్లా ఉంకర్ తింకర్ వాళ్ళ రియల్ ఎస్టేట్ లో పోయేటట్టు అక్విజిషన్ చేసాం. చక్కగా చేయలేదు. హైవే నేనే తీసుకొచ్చినాక దాని తర్వాత నేను ఎంపీ లేకుంటుని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే వారి నిర్లక్ష్యం వల్ల అక్విజిషన్ చేయలేదు. దానివల్ల డిలే అయింది. 19 మంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. రోడ్డు బాగుంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. ఎన్జీటీలో పర్యావరణ పరిరక్షకులు కేసు విత్డ్రా చేసుకోవడంతో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెప్పారు ఎమ్మెల్యే కాళీ యాదయ్య. ఎన్జీటీలో కేసు వేయడం వల్ల మరి గత 6-7 సంవత్సరాల క్రితం రోడ్డు శాంక్షన్ అయితే ఇప్పటిదాకా పని చేయకుండా ఎన్జీటీలో కేసు వేయడం వల్ల ఆగిపోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అన్ని రకాలుగా సేవ చేయడానికి, పనిచేయడానికి అన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా అనేక సార్లు కోర్టు డైరెక్షన్ వల్ల
చేయలేకపోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని బాధితులను పరామర్శించారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు కలెక్టర్. మొత్తం 19 మంది చనిపోయారన్నారు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి. డెడ్ బాడీలకు పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి చికిత్స అందుతోందన్నారు. మిగతా వారందరూ సేఫ్ గా ఉన్నారని తెలిపారు కలెక్టర్ నారాయణరెడ్డి. ముందు కూడా అక్కడ 3 ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనం ప్రాపర్ గా ఉన్నదాన్ని దాంట్లో ఒక గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న కేసు వల్ల అది హెల్డ్ అవుతా ఉంది. సో దీంట్లో పక్కన ఉన్న ఇది రోడ్డు పక్కన ఉన్న సైడ్ సెంటర్ చేసుకోవడం, చెట్లు ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాం. ఎక్స్పాన్షన్ అనేది దాన్ని తప్పకుండా తీసుకోవాల్సిన చర్య. గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్న కేసు ఉందో ఆ కేసును వెంటనే మనం అటెండ్ అయ్యి ఈ యొక్క ఎక్స్పాన్షన్ కూడా ముందు తీసుకెళ్ళి ప్లాన్ చేయాలి. టిప్పర్ వాహనం కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్. బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. 19 మంది చనిపోయారన్నారు. ఇంకా చాలా మందికి సీరియస్ గా ఉందన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి చేవెళ్ల, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్పారు. ఎవరికి ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలా వాళ్ళు మన పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఏం ఇంజురీ ఏమీ లేవు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మన ట్రాక్ చేస్తున్నారు. మొత్తం అది కండక్టర్ చెప్పిన మాట, అది 72 మెంబర్స్ ఉన్నాయి బస్సులో, టోటల్ 72 ఉన్నాయి. తర్వాత ఇద్దరు డ్రైవర్ కూడా, బస్ డ్రైవర్, ట్రక్ డ్రైవర్, మన టిప్పర్ డ్రైవర్ ఇద్దరు లేరు. కాబట్టి ఇట్లా ఇంకా మనము దాంట్లో ఇంజూర్డ్ అయిన వాళ్ళతో, తర్వాత ఎవరు చూశారు ఇక్కడ వాళ్ళతో ఈ సమాచారం స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది బస్సు రెస్క్యూలో పాల్గొన్నారని తెలిపారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్. సమాచారం అందని 20 నిమిషాల్లో స్పాట్కు చేరుకున్నారని చెప్పారు. సిచ్యువేషన్ సీరియస్ గా ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. ప్రయాణికులను కాపాడేందుకు ఫైర్ టెండర్స్ కృషి చేశాయన్నారు విక్రమ్ సింగ్ మాన్. Really cannot comment on that reason. Apparently it's a narrow road and early morning జరిగింది. Details will be known later on as per the inquiry అండి. సమాచారం ప్రకారం దాదాపు 70 మెంబర్స్, 70 ప్యాసింజర్స్ వరకు బస్సులో ఉండేవాళ్ళు అండి. మీర్జాగూడ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డాడు నరసింహులు అనే ప్రయాణికుడు. ఉదయం 6 గంటలకు బస్సు ఎక్కినట్లు చెప్పాడు. మీర్జాగూడ దగ్గర ప్రమాదం జరిగిందని చెప్పాడు. టిప్పర్, బస్సు 2 మంచి స్పీడ్లోనే ఉన్నాయన్నాడు. తాను కండక్టర్ దగ్గర నిల్చొని ఉన్నానని, కాసేపటికే టిప్పర్ వచ్చి బస్సును ఢీకొట్టిందని తెలిపాడు నరసింహులు. లోడు పెంక గాజు లైన్ మొత్తం బస్సులకు వచ్చేసినాయి, ఉతుకపోయినాయి. నాకు కూడా ఉతుకపోయినాయి మొత్తం. ఇదంతా కిందాకొచ్చింది ఇదంతా మొత్తం ఇదంతా. డెడ్ బాడీలకు పోస్టుమార్టం నిర్వహించాయి 3 డాక్టర్ల బృందాలు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు.